హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్జీస్ డిలైట్. బ్రింజాల్తో ఏ కర్రీ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. వంకాయలను సెలెక్ట్ చేయడం అంటే బిగినర్స్కి ఒక టాస్క్. వంకాయల్ని నొక్కి చూస్తే టెండర్గా అనిపించి క్రౌన్ కూడా పచ్చగా లేతగా ఉంటే కనుక వీ కెన్ సెలెక్ట్ దట్ అనమాట. ఈరోజు వంకాయ ఎండు రొయ్యల కర్రీ చేశాను. ఎలా చేశానో మీరు చూసేద్దరండి. ఈ కర్రీ తిన్నవాళ్ళు వావ్ అనకుండా ఉండలేరు. ఇక్కడ 1/2 kg బ్రింజాల్ తీసుకున్నాను నేను. వీటిని 4 పీసెస్గా కట్ చేసి వాటర్లో వేయడం ద్వారా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కలర్ చేంజ్ అయ్యే వెజిటబుల్స్ లేడీస్కి చాలా మంచిదంట. దీంతోపాటు 4 టొమాటోస్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొరియాండర్ లీవ్స్ కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసిన డ్రై ప్రాన్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసాక ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి వీటిని మగ్గనిచ్చిన తర్వాత వంకాయ ముక్కల్ని దీనిలో వేసేద్దాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం దానిలో వేసి మంచిగా కలిపి కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెడదాం. ఒక్క విజిల్ రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ప్రాన్స్ను ఈ కూరలో వేసి 2 minutes కుక్ అవ్వనివ్వాలి. తర్వాత పప్పు గుత్తితో ఇలా వంకాయను బజ్జీ మాదిరి చేయాలి. అంతే, వంకాయ ఎండి రొయ్యల గుజ్జు కర్రీ రెడీ. దీనిలో ఒక బాయిల్డ్ ఎగ్ వేసుకొని కొంచెం ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.